నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు మనం కిచెన్లో చేయబోయే వంట కంద ఊరగాయ అంటే కంద పచ్చడి. కందతోటి జనరల్గా కంద పచ్చడి అంటే పచ్చి పచ్చడి, కంద బచ్చలి కూర, కంద అట్లు, కంద వడలు రకరకాలుగా చేస్తారు. ఇప్పుడు కార్తీక మాసం కదండి, కంద బచ్చలు కూడా చాలా ఫేమస్. కార్తీక మాసంలో తినాలని అంటారు. కందతో ఊరగాయ చేసుకుంటే ఎప్పుడు మామిడికాయతోటో, నిమ్మకాయతోటో, టమాటోతోటో కాకుండా ఒక వెరైటీగా మనం కందతోటి ఈరోజు ఊరగాయ చేద్దాం రండి. మరి కంద ఊరగాయకి కావలసిన పదార్థాలు: కంద, ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, చింతపండు, నువ్వుల నూనె, పోపు గింజలు. ఇప్పుడు కంద ఊరగాయ ప్రాసెస్ ఏంటో చూద్దామండి. మనకి కందదుంప మార్కెట్లో దొరుకుతుంది కదా, దాన్ని మనం తొక్క తీసి క్లీన్ చేసి కడిగి ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న కంద తీసుకుని దీన్ని మనం కోరంతో హ్యాండ్ బ్లెండర్ తోటి కోరాలి. పొడి కందని ఇలా కోరుకోవాలి. ఇలా కందని మనం గ్రేటర్తో తురుముకోవాలి. ఈ తురుముకున్న కందని తీసుకుని ఒక గాజు జాడీలో కానీ ఒక గాజు బౌల్లో కానీ కంద వేసి ఈ కందని ఉప్పు, కారం, కొద్దిగా కారం కలపాలి. ఉప్పు కాస్త ఎక్కువ ఉండాలండి, ఎందుకంటే నిలవ ఉండే ఊరగాయల్లో కొద్దిగా ఉప్పు ఉంటేనే అది తొందరగా పాడవకుండా ఉంటుంది. ఇలా మనం కొద్దిగా ఉప్పు, కారం కలుపుకున్న కంద మధ్యలో కొద్దిగా క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు. మనం అరకిలో కనుక కంద తీసుకుంటే 100 గ్రాముల చింతపండు. ఈ చింతపండుని ఈ కంద తురుము మధ్యలో ఇలా పెట్టి దీని మీద గట్టి మూత పెట్టి మనం ఈరోజు కంద ఊరగాయ మొదలు పెడితే ఎల్లుండ పొద్దున్న, అంటే మనం ఈరోజు కోరి దీన్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే రేపు కాక ఎల్లుండ మార్నింగ్ దాన్ని తీయాలి. అప్పటికి ఊరుతుంది ఈ చింతపండు కందలో. అలా నేను ఊరి పెట్టిన కంద ఇక్కడ సిద్ధంగా ఉందండి. ఇలా నేను ఉప్పు, కారం కలిపిన కంద, మధ్యలో నానిన చింతపండు మనకి ప్రిపేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ కందలోంచి ఈ చింతపండు మధ్యలో మనం ఉంచిన ఊరిన చింతపండుని తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఈ చింతపండు ముద్దని మిక్సీ జార్లో వేసుకుని దీనిలో మరికొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, మనం అరకిలో కంద తీసుకుంటే 100 గ్రాములు చింతపండు అన్నాం కాబట్టి 100 గ్రాములు కారం, 100 గ్రాములకి కొద్దిగా తక్కువ మీ రుచిని బట్టి ఉప్పు, 80 గ్రాములు అంటే అరకటోరీ సుమారుగా మనకి ఆవపిండి, 2 చెంచాలు మెంతిపిండి. దీనికి ఈ విధమైన రేషియోలో వేస్తే మనకి ఊరగాయ నెల్లాళ్ళ పాటు నిలవ ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. కంద గుజ్జు, కొద్దిగా ఉప్పు, కారంతో మనం మిక్సీ పట్టుకోవాలి. చింతపండు, కంద మనం రుబ్బుకున్నాము. ఇప్పుడు ఇందులోనే మిగిలిన ఈ కంద ఒరుగు, కందని మనం 3 రోజులుగా ఉంచాం కదా, ఈ ఊరిన కంద తరుగును కూడా మనం మిక్సీలో మరీ మెత్తగా కాకుండా ఒకసారి రుబ్బి తీసుకోవాలి. మీ దగ్గర రోలు సౌకర్యం ఉంటే చక్కగా రోట్లో కూడా రుబ్బుకోవచ్చండి. ఈ పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. మన కంద ఆవకాయకి కంద, ఉప్పు, కారం,
వేసిన ముద్ద రెడీగా ఉంది. ఇందులో మనం ఇందాక చెప్పుకున్న కొలతల ప్రకారమే సుమారుగా ఈ కందగుజ్జుకి సరిపడంత ఆవపిండి, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, 1 స్పూను వేయించి పొడి చేసుకున్న మెంతుల పొడి. ఇందులో మనం మెంతి పొడి కలిపాం కదండి. ఊరగాయల్లో మెంతి పొడి అంటే మెంతి ఎలా చేస్తామంటే మూకుడు ముందుగా కొద్దిగా హైలో ఉంచి సిమ్లో పెట్టిన తర్వాత మెంతులు వేసి దోరగా సిమ్లో వేయించాలండి. కొంచెం ముదురు తేనె రంగులోకి మెంతులు మారాలి. మెంతుల నుంచి కమ్మటి వాసన వస్తుంది. అవి చల్లారాక లేదా కొద్ది గోరువెచ్చగా ఉండగా మనం దాన్ని పౌడర్ చేస్తే మన ఊరగాయల్లో మెంతి పిండితోటి ఇంగు పోపు కలిస్తే ఇంకా రుచి గురించి మనం చెప్పక్కర్లేదు. ఇలా ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, కారం కలిపేసుకున్న మనం ఇప్పుడు దీనికి పోపు కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. బాణలు వేడి అయ్యేలోగా ఊరగాయలకండి ముఖ్యంగా నువ్వుల నూనె వాడితే ఆరోగ్యానికి మంచిది, నిల్వకి మంచిది. ఎక్కువగా పప్పు నూనెనే ప్రిఫర్ చేస్తాను నేను మన భారతీయ కిచెన్లో. అందుకని ఈరోజు మన పోపు దినుసుల్ని మనం నువ్వుల నూనెతోటే వేయిస్తున్నాం. ఈ పచ్చడిలో కొద్దిగా ఉప్పు ఎక్కువ పడుతుందండి. ముందు మనం కందని కోరినప్పుడు మనం ఉప్పు వేసినప్పుడు మీకు దాని టేస్ట్ తెలియాలంటే కొద్దిగా ఉప్పు మీకు నాలుక మీద తెలియాలి. అలా ఉప్పు కాస్త ఎక్కువ ఉన్నది అన్నంలో కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత నిలవకు కూడా మనకి ఉప్పు తక్కువ అయితే 3 రోజులు మీరు ఉంచితే బూజు పట్టే అవకాశం ఉంటుంది. అందుకని కాస్త జాగ్రత్తగా ఒక రవ్వ ఉప్పు యాడ్ చేసి అప్పుడు ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోండి. మనం కాస్త ఊరగాయ అన్నాం కాబట్టి కొద్దిగా నూనె పోపు ఈ ఊరగాయ తడిసేలా వేస్తే మనకి నిల్వకి రుచికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మనకి ఆయిల్ వేడెక్కింది. మన పోపులో ముఖ్యంగా మెంతులు, కొద్దిగా మెంతులు, తర్వాత వేగటానికి టైం తీసుకుంటాయి కాబట్టి వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు 3-4, పోపులో అతి ముఖ్యమైనది మనం పోపు వేస్తే చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసేది, ఊరగాయల్లో తప్పనిసరిగా ఉండేది మన ఇంగువ. ఇది ఇంగువ, 1/2 స్పూన్ ఇంగువ. ఇంగు పోపు మంచి వాసన వస్తుంది. చిటపట్లు ఆడుతాయి కాబట్టి మనం కరివేపాకుని ఆఖరిని కలుపుదాం. మిరపకాయ రంగు మారిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు కొద్దిగా చల్లారనిద్దాం. సో మన పోపు చల్లారిందండి. కొద్దిగా చల్లారగానే మనం ఇందులో కలుపుదాం. పోపు వేడిగా కూడా వేసేయచ్చు మనం, కాకపోతే మన ఈ పచ్చడి యొక్క కలర్ మారిపోతుందండి. మీరు వేడివేడి నూనె పచ్చడి మీద వేస్తే కలర్ మారే అవకాశం ఉంది కాబట్టి మనం కొద్దిగా చల్లారనిచ్చాక అపియరెన్స్ బాగుంటుంది. కాబట్టి మనం పోపు చల్లారాక ఈ కంద పచ్చడిలో కలుపుదాం. ఇదండి మన కంద ఊరగాయ. ఇది 1 నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం తాజాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 అరకిలో కందతోటి నేను చెప్పిన నిష్పత్తుల ప్రకారం మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఇష్టమైన వాళ్ళు దీన్ని దోశలతో, పరాటాలతో కూడా తినచ్చండి. మరి ఈ కంద పచ్చడి చూస్తే నాకు నోరూరుతోంది. అన్నం కూడా సిద్ధంగా ఉంది. మరి మీరు కూడా మీ కిచెన్లో ప్రయత్నించి ఎంజాయ్ చేస్తారు కదా. మరో కొత్త ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే.